అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెండవ యూనిట్లోని మూడవ పాఠ్యాంశమైన ప్రపంచ పదుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచ పదులు అంటే ప్రపంచ తత్వాన్ని గురించి చెప్పే పద్యాలు, వాక్యాలు అని అర్థం. ఈ పాఠ్యాంశానికి రచయిత గారు సి నారాయణ రెడ్డి. ఈ పాఠ్యాంశంలో ఆయన ప్రపంచాన్ని, జీవన సత్యాలను బాగా లోతుగా ఉపమానాలతో అందంగా వివరించారు. ఉపమానాలతో అంటే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మరొక దానితో పోల్చుతూ అందంగా వివరించారు. మీరు పాఠం వింటే మీకే అర్థమవుతుంది. ముందుగా పాఠ్యభాగ నేపథ్యం వినండి. అంటే పాఠ్యాంశం దేని గురించి చెప్పబడిందో ముందుగా తెలుసుకుందాం. ప్రపంచ పదులు ఒక సరళమైన గేయం. ఈ గేయం 5 పాదాలుగా ఉంటాయి. అంటే ఒక్కో పద్యంలో 5 లైన్లు ఉంటాయి. ఇవి మాత్రా ఛందస్సులో రచించబడ్డాయి. ఇవన్నీ ముక్తకాలే. ముక్తకాలు అంటే ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా భావాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక లైన్ కి మరొక లైన్ కి ఎలాంటి సంబంధం అనేది ఉండదు. డిఫరెంట్ గా ఉండి భావాన్ని తెలియజేస్తాయి. వాటినే ముక్తకాలు అంటారు. ప్రపంచాన్ని గురించి 5 పాదాలలో ఉపమానాలతో అందంగా వివరించారు. అంటే ప్రపంచం ఎలా ఉంటుంది, మనిషి జీవితంలో దాని అర్థం ఏంటి అనే విషయాలను ఉపమానం అంటే పోల్చుతూ చక్కగా వివరించారు. ఈ ప్రపంచ పదులు చదువుతున్నా వింటున్నంతసేపు మనిషిలోని అలసట, భయాలు, బాధలు తొలగిపోతాయి. ధైర్యం వస్తుంది. నిరాశలు నీరసం పోయి ఆశ, ధైర్యం, నమ్మకం వస్తాయి. ఆత్మవిశ్వాసం కూడా కలుగుతుంది. ఇక పాఠ్యభాగ సారాంశంలోకి వెళ్ళిపోదాం. ప్రపంచ పదులు అనే ముక్తకాల గ్రంథంలో కవి సి నారాయణ రెడ్డి గారు ప్రపంచ తత్వాన్ని గురించి 5 పాదాలలో ఉపమానాలతో అద్భుతంగా వివరించారు. ఇందులో 12 గేయాలున్నాయి. 12 గేయాలు ఒక్కొక్కటి 5 లైన్లతో ఉంటుంది. ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఈ పాఠ్యభాగ సారాంశం. ఆకాశం లోతు తెలుసుకోవాలంటే నీటి చుక్కను, రత్నం విలువ తెలుసుకోవాలంటే రాతి ముక్కను, మౌన శిల్పాన్ని చూడాలంటే మంచుగడ్డను, మనిషి మూలం తెలుసుకోవాలంటే మట్టి గడ్డను కలుసుకోవాలి. అలాగే బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలంటే అణువుని అడిగితే స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఎంతో పెద్దదైన ఆకాశాన్ని అర్థం చేసుకోవాలంటే చిన్న నీటి చుక్కని చూడాలి. చిన్న దానిలోనే పెద్దదాని రూపం కనిపిస్తుంది. రత్నం ఎంతో విలువైందో తెలుసుకోవాలంటే మామూలు రాయితో పోల్చి చూడాలి. అప్పుడే దాని విలువ తెలుస్తుంది. మాటలు లేకున్నా మౌనంలోనూ ఒక అందం ఉంటుంది. మంచుగడ్డ దానికి ఒక ఉదాహరణ. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలంటే భూమిని చూడాలి. ఎందుకంటే మనిషి మూలం మట్టే. విశ్వం ఎంత విశాలంగా ఉందో అర్థం చేసుకోవాలంటే అణువుని అడిగి తెలుసుకోవాలి. చిన్న అణువులోనే విశ్వమంతా దాగి ఉంది. మొత్తంగా చెప్పాలంటే పెద్ద విషయాలను అర్థం చేసుకోవాలంటే వాటి చిన్న ఆధారాలను నేర్చుకోవాలి. బయట పెద్దవిగా కనిపించే దాని అసలు అర్థం చిన్న విషయాలను బట్టే ఉంటుంది. ఇక రెండవది, వర్షం వచ్చే పరిస్థితులలో పక్షి వర్షంలో తడవకుండా తన రెక్కలే గొడుగులా పనిచేస్తాయి. ఏరు, నది, కాలువ పారితేనే కాదు, అది పంటల గొంతును తడిపినప్పుడు మాత్రమే అది విలువైనదిగా మారుతుంది. చదువు వలన జీవితం, మన కుటుంబాల పరిస్థితులు మారితేనే అది నిజమైన చదువుగా అర్థం. బానిసగా బంధించిన ఆ సంకెళ్ళు స్వేచ్ఛగా విముక్తి కలిగినప్పుడే వాటికి అసలైన అర్థం వస్తుంది. అంటే మొత్తంగా మన పని, చదువు, స్వేచ్ఛ ఇవన్నీ ఉపయోగపడే విధంగా ఉండాలి. మన జీవితానికి ఒక లక్ష్యం, గమ్యం అనేది ఉండాలి. అప్పుడే ఈ బతుకుకి అర్థం అనేది ఉంటుంది. ఇక మూడవది, అద్దం మసకబారిందని చూసుకోకుండా ఉండము, అందులోనే చూస్తాం. పొగ మంచుతో దారి అంతా ముసురు ఉంటే ఆగిపోము. క్లారిటీ లేకున్నా ముందడుగు వేస్తాం. మనకు భయం కలిగింది అని గుండె రక్తాన్ని పంపడాన్ని ఆపదు. తన పనది చేస్తుంది. మనం మన ఆశయాలు, లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించకుండా ఉండలేము. ఏదో ఒక రోజు చనిపోతాం కదా అని ఏమీ చేయకపోవటం సరికాదు. కాబట్టి మొత్తంగా జీవితంలో చిన్న చిన్న అడ్డంకులు, భయాలు వస్తూ ఉంటాయి. ముందడుగు వేయాలి. లక్ష్యాలను సాధించాలి. మౌనంగా కూర్చోకుండా బ్రతికినంత కాలం మంచి పనులు చేయాలి. చావుకి భయపడి చేతులు ముడుచుకోకుండా ఉండకూడదని
అర్థం. ఇక 4వది, వజ్రం మెరవాలంటే రాపిడి అనేది అవసరం. సముద్రంలో అలల అలజడి ఉంటేనే అది జీవించినట్లు. మనం ఏదైనా చేయాలంటే ఉత్సాహం, ప్రేరణ లేకపోతే ఏ పని చేయలేము. గుండె స్పందించకపోతే మనిషే బ్రతకడు. చైతన్యం లేకుంటే ఈ సృష్టే నడవదు. మొత్తంగా ప్రతి ఒక్కరి జీవితం ముందుకి కదలాలి అంటే కష్టం, అడ్డంకులు, కదలికలు, ఉత్సాహం, స్పందన, చైతన్యం అవసరం. ఇవి లేకపోతే విజయం లేదు. ఇవి లేకుంటే ఏది సాధ్యం కాదు అని దీనికి అర్థం. ఇక 5వది, చెట్టు ఎదిగింది అంటే దాన్ని పెంచిన మట్టిని గుర్తుపెట్టుకోవాలి. మన లక్ష్యాన్ని చేరినాక దానికి తోడైన మార్గాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎత్తైన మేడని ఎక్కినప్పుడు సహాయం అందించిన ఆ మెట్లని గుర్తుంచుకోవాలి. మనం గౌరవ స్థానంలో ఒక గొప్ప పొజిషన్ లో ఉన్నప్పుడు మనకి మంచి మాటలు చెప్పిన ఆ సూక్తులని గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఎదిగినా జన్మనిచ్చిన తల్లిని మాత్రం మర్చిపోకూడదు. మొత్తంగా మనం ఎంత ఎదిగినా మనకు సహాయం చేసిన వాళ్ళని, ముఖ్యంగా తల్లిని ఎప్పటికీ మర్చిపోకుండా వినయంగా, కృతజ్ఞతతో కలిగి ఉన్నవాడే గొప్పవాడు అని ఈ గేయానికి అర్థం. ఇక 6వది, ఎడారి ఎంత వేడిగా ఉన్నా అది ఒక నీటి చుక్క కోసం ఆశిస్తుంది. అంతే కదా. చనిపోయిన స్థలం, ఆ సమాధి కూడా తన పైన ఒక గరిక మొక్క మొలవాలని కోరుకుంటుంది. చీకటిగా ఉన్న ఆకాశం ఒక వెలుగు కిరణం, వెలుతురుకై ఎదురు చూస్తుంది. గాయపడిన ఒక జీవి కూడా తిరిగి ఎగరడానికి రెక్కల కోసం కోరుకుంటుంది. కాబట్టి ఆశ ఈ లోకానికి ఊపిరి. ఆశ లేకుండా ప్రపంచం అనేది ఉండదు. ప్రపంచమంతా ఒక ఆశపైనే ఆధారపడి ఉంటుంది, హోప్ పైనే ఆధారపడి ఉంటుంది. అంతే కదా. ఏదో ఒక హోప్ తో అయితే బ్రతుకుతూ ఉంటాం. ఇక 7వది, మందు మన ఆరోగ్యాన్ని కాపాడి జీవితాన్ని పెంచుతుంది. అన్యాయాన్ని నిలిపేందుకు ఆయుధం అనేది అవసరం. అన్యాయాన్ని అడ్డుకునేందుకు ఒక ఆయుధం అనేది అవసరం. మారుతం అంటే గాలి. గాలి లేకుండా మనసు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. జీవితం ఉండే వరకే, బతికే వరకే చావుకి భయం ఉంటుంది. కాబట్టి ఏదైనా, ప్రతి వస్తువు, మందు, ఆయుధం, గాలి, జీవితం, దాని ఉపయోగం, అవసరం, ప్రాముఖ్యత ఎప్పుడు తెలుస్తుందంటే అది నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే. అప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది. అవసరం ఉన్నప్పుడే దేని విలువైనా తెలుస్తుంది. ఇక 8వది, చెడ్డ వాళ్ళ మధ్య మంచి వాళ్లకు చోటు ఉండదు. హింస ఉన్నప్పుడు చెడ్డ వాళ్ళ మధ్య మంచి వాళ్ళకి ఎప్పుడు చోటు ఉండదు. హింస ఉన్న చోట భక్తి అనేది అసలు ఉండదు. హింస ఉన్న దగ్గర భయం మాత్రమే ఉంటుంది, భక్తి ఉండదు. మోసం ఉన్న చోట నిజాయితీకి చోటే ఉండదు. చెడుగా మాట్లాడేవారు, కుళ్ళిపోయిన మనసు గలవారు మంచి మాటలు, న్యాయం మాట్లాడలేరు. ఎందుకంటే వారి మనసులో ఎప్పుడు చెడు, కుళ్ళు, అసూయ ఉంటుంది. అలాంటి వారు న్యాయం మాట్లాడలేరు. అలాగే కళ్ళ ముందు ఎన్ని దుర్మార్గాలు, చెడు జరుగుతున్నా చూస్తూ మౌనంగా ఉండటం వల్ల సమాజానికి మంచి జరగదు. కాబట్టి చెడు, మోసం ఉన్న చోట మంచి అనేది ఉండదు. దుర్మార్గాన్ని చూస్తూ ఊరుకుంటే సమాజం బాగుపడదు. నిజాయితీగా నిలవాలంటే ధైర్యంగా నిజం చెప్పాలి, చెడుపై ప్రశ్నించాలి. అప్పుడే సమాజంలో మంచి అనేది నిలుస్తుంది అని ఈ పద్యానికి అర్థం. ఇక 9వది, భూతల్లిని, ఆ మట్టిని ఎంత సాగు చేసినా, దున్నినా భూమి అలసిపోదు. నీరు ఎన్ని దారుల్లోనైనా పారుతుంది, కానీ కలత పడదు. ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నా ఎక్కడైనా దానిలో ఒక లోటు కూడా ఉండదు. గాలిని ఎంత పీల్చినా తీసుకున్నా తరగదు, తగ్గదు. కాబట్టి ప్రకృతి ఎలా శ్రమించడానికైనా, ఇచ్చేందుకు, సహించేందుకు సిద్ధంగా ఉంటుందో మనం కూడా పని చేసి అలసిపోకుండా ఓర్పుతో, సహనంతో ఉండాలి. కావున మనం కొంచెం పని చేసి అలసిపోకూడదు అని దీనికి అర్థం. ఇక 10వది, మనకి ముళ్ళు తగిలి బాధ కలిగినప్పుడే ఆ పువ్వు ఎంత మృదువుగా ఉందో అర్థమవుతుంది. అంటే కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది. చీకట్లో ఉన్నప్పుడే వెలుతురు ఎంత ఆనందంగా ఉంటుందో అర్థమవుతుంది. బాధలు అనుభవించినప్పుడే సుఖం, సంతోషం ఎంత గొప్పవో అర్థం చేసుకుంటాం. అలాగే చావు అనే నిజం తెలుసుకున్నప్పుడు
జీవితం ఎంతో విలువైంది అని అనిపిస్తుంది. ప్రతి క్షణాన్ని విలువగా జీవించాలి. కాబట్టి ఏ విషయమైనా పూర్తిగా అర్థం కావాలంటే రెండు పక్కల రెండు కోణాల్లో చూడాలి. పాజిటివ్ గా చూడాలి, నెగిటివ్ గా చూసినప్పుడే నిజం అనేది తెలుస్తుంది. మొత్తంగా బాధ తెలిసిన వాడికే సుఖం విలువ, చీకటిని అనుభవించిన వారికే వెలుగు విలువ, చావు గురించి తెలిసిన వారికే జీవితం విలువ. జీవితం అర్థం చేసుకోవాలంటే రెండు పక్కల చూడాలని దీనికి అర్థం. ఇక 11వది, ధైర్యంగా ముందుకు సాగేవాడికి నది దారి ఇస్తుందంట. ప్రయాణించే వాడికి దారే స్వాగతిస్తుంది. అంటే జీవితంలో ముందడుగు వేసే వారికి దారే స్వాగతిస్తుంది. చూసే శక్తి ఉన్న వారికి, అంటే విజ్ఞానం ఉన్నవాడి ముందు అజ్ఞానం తగ్గిపోతుంది. ధైర్యంతో పనిచేస్తే కష్టమైన పరిస్థితులే సహకరిస్తాయంట. పిడికిలి బిగించే శక్తి ఉన్నవాడు ధైర్యంగా ముందుకు సాగే వారికి ఎడారి లాంటి కష్ట పరిస్థితులు కూడా సహకరిస్తాయి. మన శ్రమ, సాధనాలు కలిసి సరైన తీరులో పనిచేస్తే ఎంత పెద్ద పని అయినా సాధించవచ్చు. కాబట్టి ధైర్యంగా, కష్టపడి, తెలివిగా కలిసి పని చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదు. ప్రకృతే మన విజయాన్ని అంగీకరిస్తుందని దీని యొక్క అర్థం. ఇక చివరగా 12వది, ఒక చిన్న మినుగురు పురుగు చీకటిలో వెలుతుర్నిస్తుంది. గొడుగు అనేది రెండు మూరలే ఉంటుంది, కానీ వర్షాన్ని అడ్డుకుంటుంది. చీమలు చిన్నవైనా కూడా ఎంతో దూరం నడుస్తూ పనిచేస్తాయి. పసిపిల్లల నవ్వులు, ఆ స్వచ్ఛమైన నవ్వులు మన మనసుని కరిగించి పాపాలు పోగొడతాయి. మార్పు కావాలంటే కొంచెం మంచి ఉంటే చాలు, గొప్ప ప్రయత్నాలు అవసరం లేదు. కాబట్టి చిన్న చిన్న మంచి పనులతో పెద్ద మార్పులు తేవచ్చు. ఇవన్నీ కూడా 12 గేయాల సారాంశం. ఒక్కో గేయం 5 లైన్లలో అద్భుతంగా వర్ణించారు కవి సి నారాయణ రెడ్డి గారు. కవి సి నారాయణ రెడ్డి గారు ప్రపంచ పదులు అనే రచన ద్వారా జీవితం గురించి లోతైన ఆలోచనల్ని, ప్రపంచంలో మనిషి ఎలా జీవించాలో, ఏ విధంగా సుఖదుఖాలను ఎదుర్కోవాలో చాలా అద్భుతంగా, గొప్పగా వివరించారు. ఒక్కొక్క గేయం ఎంత అద్భుతంగా, ఎంత లోతైన అర్థాన్ని ఇచ్చిందో మనకి పాఠం వింటేనే అర్థమవుతుంది. ఇదంతా కూడా ప్రపంచ పదుల గురించి. చివరగా ఒక మాట, మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే లైక్స్ ఎంతో మందికి ఈ వీడియో చేరేలా చేస్తుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో చెప్పండి. ధన్యవాదాలు.